హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఐసిటి మీద ఎంసిక్యూస్ చేయడం జరిగింది. ఇది దానికంటే ముందు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ టెట్ గురించినటువంటి విషయం ఏంటంటే డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విషయంలో చాలా వరకు క్లారిటీ వచ్చింది. అది నేను ఈరోజు వీడియోలో కూడా చెప్పాను, పొద్దున వీడియోలో. సో డిఎస్సికి మార్గం సుగమమైనట్టే ఆల్మోస్ట్. ఇప్పుడు రెండో క్వశ్చన్ ఏంటంటే టెట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు గారు టెట్ని త్వరలోనే కండక్ట్ చేస్తాము, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు సిలబస్లు అన్నీ మేము ఇప్పటికే ఇదివరకే ఇచ్చేసామన్నారు. సో అందులో భాగంగా ఇప్పుడు టెట్కి కొంత సిలబస్ చేంజ్ చేయడం జరిగింది. అది మనకందరికీ తెలిసిన విషయమే. ఈ ఐసిటి అనే సబ్జెక్టు ఇప్పుడు ఉన్నటువంటి సిలబస్కి యాడ్ చేయడం జరిగింది. ఈ ఐసిటి అంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. సో ఇది కొత్త సబ్జెక్ట్ కాబట్టి ఈ సబ్జెక్ట్ యొక్క సిలబస్ మీద నేను కొన్ని వీడియోలు చేస్తూ వస్తున్నా. ఇప్పటికి దాదాపు 15 వీడియోస్ చేశాను, ఇది 16 వీడియో. సో ఈ యొక్క ఐసిటి సిలబస్ మీద కొన్ని ఆ టాపిక్స్ మీద నేను ఈ యొక్క వీడియోస్ చేస్తూ ఉన్నా. సో ఇది కొత్త సబ్జెక్ట్ కాబట్టి చాలామంది కంప్యూటర్ టచ్ లేనటువంటి క్యాండిడేట్స్ ఇది కంప్యూటర్ సబ్జెక్ట్ కదా, టఫ్గా ఉంటుందేమో అని వాళ్ళ యొక్క ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఇది అంత టఫ్ ఏంగా ఉండదు. అందుకని నేను ఏం చేశానంటే వీడియోల రూపంలో ఇవి ఎంసిక్యూస్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ యొక్క వీడియోలు మీ యొక్క టెట్ ప్రిపరేషన్కి ఎంతగానో ఉపయోగపడతాయి, స్కోరింగ్ చేసుకోవడానికి కూడా చాలా చాలా ఉపయోగపడతాయి. సో మీరు టెట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ కూడా త్వరలో రాబోతుంది కాబట్టి ఈ యొక్క వీడియోస్ మీ ప్రిపరేషన్కి ఎంతగానో ఉపయోగపడతాయని నేను నమ్మి దాని మీద వీడియోస్ చేయడం జరుగుతూ ఉంది. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోస్ను వినియోగించుకోవచ్చు. మీ యొక్క ఐసిటి సబ్జెక్ట్లో మ్యాక్సిమం స్కోర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈరోజు ఈ వీడియోలో ఐసిటిలోని ఐసిటి సబ్జెక్ట్లో ఫైల్స్ అనే టాపిక్ మీద నేను ఎంసిక్యూస్ చేయడం జరిగింది. సో బిఫోర్ గోయింగ్ టు దాట్, లెట్ మీ థ్యాంక్ యూ ఆల్ హూ ఆర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ మై వీడియోస్, షేర్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. So now see the question number 1. Dash functions are performed by mouse. Dash functions are performed by mouse. The four options. Option A is click, option B double click, option C drag and drop, option D all of the above. So the right answer is all of the above. So mouse you can perform a click option, can perform a double click function, and it also can perform a drag and drop functions. So right answer is D. Let me read out in Telugu. డాష్ విధులు మౌస్ ద్వారా నిర్వహించబడతాయి. క్లిక్, డబల్ క్లిక్, డ్రాగ్ అండ్ డ్రాప్, ఆల్ ఆఫ్ ది అబోవ్. సో ఈ 4 రైట్ ఆన్సర్ వచ్చేసి డి, ఆల్ ఆఫ్ ది అబోవ్. ఎందుకంటే మౌస్ని యూజ్ చేసి క్లిక్ చేయొచ్చు, డబల్ క్లిక్ చేయొచ్చు, డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆల్ ఆఫ్ ది అబోవ్. సెకండ్ క్వశ్చన్. ప్రివెంట్ అదర్స్ ఫ్రమ్ యూజింగ్ యువర్ కంప్యూటర్ బై డాష్. ప్రివెంట్ అదర్స్ ఫ్రమ్ యూజింగ్ యువర్ కంప్యూటర్ బై డాష్. తెలుగులో ఇతరులు మీ కంప్యూటర్ని ఉపయోగించకుండా డాష్ ద్వారా నిరోధించవచ్చు. ఇతరులు మీ కంప్యూటర్ని ఉపయోగించకుండా డాష్ ద్వారా నివారించవచ్చు. ఏది ఆప్షన్ ఏ యూజింగ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, ఆప్షన్ బి యూజింగ్ యాంటీవైరస్, ఆప్షన్ సి యూజింగ్ యూపీఎస్, ఆప్షన్ డి యూజింగ్ ఇంటర్నెట్. The right answer is using username and password. So if you can put the username and password for your computer, no one can use your computer unless they know your username and password. So right answer is A, username and password. సో తెలుగులో చెప్తున్నా, ఇతరులు మీ కంప్యూటర్ను ఉపయోగించకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలంటే కంప్యూటర్కి యూజర్ నేమ్ పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ సెట్ చేసుకుంటే మీరు తప్ప ఎవరు కూడా మీ కంప్యూటర్ని ఉపయోగించలేరు. థర్డ్ క్వశ్చన్. ఎలక్ట్రానిక్ ఫైల్స్ ఇన్ ఎ కంప్యూటర్ కెన్ బి డాష్. ఎలక్ట్రానిక్ ఫైల్స్ ఇన్ ఎ కంప్యూటర్ కెన్ బి డాష్.
కంప్యూటర్లోని ఎలక్ట్రానిక్ ఫైల్స్ డాష్ కావచ్చు. కంప్యూటర్లోని ఎలక్ట్రానిక్ ఫైల్స్ డాష్ కావచ్చు. వాటి కాపీడా, మూవ్డా, రీనేమా, ఆల్ ఆఫ్ ది అబోవ్. So the right answer is all of the above. The electronic files in a computer, it can be copied, it can be moved, it can be renamed. So the right answer is all of the above. సో కంప్యూటర్లో ఉన్న ఎలక్ట్రానిక్స్ ఫైల్స్ని కాపీ చేయొచ్చు, ఒక చోటు నుంచి ఇంకొక చోటికి మూవ్ చేయొచ్చు, దాని నేమ్ను రీనేమ్ చేయొచ్చు. కాబట్టి ఇవన్నీ చేయొచ్చు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆల్ ఆఫ్ ది అబోవ్. So the next question is, each file in a computer has dash. Each file in a computer has dash. కంప్యూటర్లోని ప్రతి ఫైలు డాష్ని కలిగి ఉంటుంది. కంప్యూటర్లోని ప్రతి ఫైలు డాష్ని కలిగి ఉంటుంది. సో హియర్ గివెన్ ద 4 ఆప్షన్స్. ఆప్షన్ ఏ నేమ్, ఆప్షన్ బి ఎక్స్టెన్షన్, ఆప్షన్ సి బోత్ ఆఫ్ ది అబోవ్, ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబోవ్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బోత్ ఆఫ్ ది అబోవ్. అంటే కంప్యూటర్లో ఉండే ప్రతి ఫైలు దానికి నేమ్ ఉంటుంది, దానికి ఎక్స్టెన్షన్ ఉంటుంది. సో కాబట్టి ఆప్షన్ సి బోత్, రెండు, నేమును మరియు ఎక్స్టెన్షన్ రెండు ఉంటుంది. అందువల్ల రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, దట్ ఈస్ బోత్ ఆఫ్ ది అబోవ్. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, ద ఫైల్ నేమ్ అండ్ ద ఫైల్ నేమ్ ఎక్స్టెన్షన్ ఆర్ సపరేటెడ్ బై ఏ డాష్. ద ఫైల్ నేమ్ అండ్ ద ఫైల్ నేమ్ ఎక్స్టెన్షన్ ఆర్ సపరేటెడ్ బై ఏ డాష్. ఫైల్ యొక్క పేరు మరియు ఫైల్ పేరు పొడిగింపు ఎక్స్టెన్షన్ డాష్ ద్వారా వేరు చేయబడతాయి, వేరు చేయవచ్చు. ఆప్షన్ ఏ పీరియడ్, ఆప్షన్ బి కామా, ఆప్షన్ సి సెమీకోలన్, ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబోవ్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ పీరియడ్. ద ఫైల్ నేమ్ అండ్ ఫైల్ నేమ్ ఎక్స్టెన్షన్ కెన్ బి సపరేటెడ్ బై ఏ పీరియడ్. సో ఫైల్ పేరు యొక్క పొడిగింపు ఆ పీరియడ్ ద్వారా వేరు చేయవచ్చు.